తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క నెలలో చివరి శుక్రవారంలో ఉపవాస ప్రార్థన కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా ఈ యొక్క శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. మనము ఈ దినం కూడా కొన్ని లేఖన భాగాన్ని ధ్యానిస్తాం. ఏమంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఈ యొక్క మార్చి నెలలో అంతా ఉపవాసంతో ఉండి ప్రభు శిలువని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే ప్రభు ఏం చెప్తున్నారు దాని గురించి? ఆయన ఇది సరియా తప్ప, చేయవచ్చా చేయకూడదా? ఏమంటే మనకు ప్రభు మాటలు కావాలి కదా. ఒకప్పుడు అది అంతవరకు ఏం చేశారు? సబాత్ డే అని ఇది మన ఏం చేశారు? ఆ గొర్రెల పస్కా పల్లికి ఏం చేస్తున్నారు? అప్పుడు నుండి ఆచరిస్తూ ఉన్నారు ఎంతో కాలంగా. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి విడుదల పొందడానికి అక్కడి నుండి ప్రారంభమైంది ఆ పస్కా పల్లి. అక్కడి నుండి ఎవరు గుర్తు చేసుకొని వస్తున్నారు? యేసుక్రీస్తుని గుర్తు చేసుకొని వస్తున్నారు. ఆయనే కదా. అక్కడ నుండే అది ప్రారంభమైంది. అప్పుడే అక్కడే ఆ ఐగుప్తులో ఉండే తొలిచూర్లంతా ఏమైపోయినారు? అర్థం చేయబడ్డారు. అయితే ఈ వీళ్ళలో ఉన్న తొలిచూర్లు ఏం చేయబడ్డారు? రక్షింపడి. ఎందుకు రక్షింపడ్డారంటే వీళ్ళ కొరకు గొర్రెపల్లి ఏమైంది? సిద్ధపరిచి బలి చేయబడింది. అదే ఆ విశేషత. అక్కడి నుంచి అది ఆచరించి చూస్తారు. వచ్చినప్పుడు కొంతకాలం తర్వాత ఇక్కడ పరిసయ్యులు సదుకాయలు వచ్చినప్పుడు ప్రభు అడుగుతారు. వాళ్ళు చూసి ఏం అడుగుతారు? అప్పటికి అది ఏమైపోయింది? ఏ రీతిగా అయిపోయింది? అక్కడి నుండి కరెక్ట్గానే వచ్చింది. కానీ యేసు ప్రభు వచ్చి ఇక్కడ నిజంగా ఆయన శారీరకంగా వచ్చి ఆయన చూసినప్పుడు అది సరిగ్గా చేయలేకపోయారు. చేయకుండా అది ఒక ఆచారంగా అయిపోయింది. అప్పుడు ఆయన ఒక మాట అంటారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2 నుండి చదువుతాం. 2 నుండి 6 వరకు ఒక్కొక్కటి చదువుతాం. సరిపోయింది. మత్తయి సువార్త 15, 2, 3 అంటే 6 వరకు ఒక్కొక్కటి చదవండి. నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అక్కడ పేజ్ తగ్గించప్ప, ట్రిపుల్ పేజ్ మళ్ళీ చదవండి. ఏం చేస్తున్నారు మీ శిష్యులు? నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇప్పుడు ప్రభు కాసుకోని ఉన్నారు. ఎప్పుడు మీరు అడుగుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమంటే వాళ్ళకి ఏది ముఖ్యంగా కనపడుతుంది? పెద్దల పారంపర్య ఆచారము. ఆచారంలో వచ్చేసారు. అప్పుడు కింద ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడు కింద మాట్లాడుతున్నారు. మీరును ఆయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అదిదా అక్కడ ప్రశ్న. సరేప, మీరు చెప్పింది మంచిది. అయితే ఏది ముఖ్యము? ఆచారం ముఖ్యమా, దేవుని ఆజ్ఞ ముఖ్యమా? మీరేం చేస్తున్నారు? మీ పారంపర్య ఆచార నిమిత్తము దేవుని ఆజ్ఞని ఏం చేస్తున్నారు? అతిక్రమిస్తున్నారు కదా. అది పాటించకపోతే శిక్ష లేదు, దండం లేదు. దీనికి ఏముంది? దేవుని ఆజ్ఞను పాటించకపోతే, నెరవేర్చకపోతే ఏముంది? దండ. అదే ఇప్పుడు ఎందుకు చూస్తున్నామంటే అక్కడి నుండి సరిగా పాటించవలసిన ఒక పద్ధతిని ఏం చేశారు? రాను ఆచారంగా మారిపోయింది. అప్పుడు కింద చెప్తారు ప్రభు ఏం చెప్తారు? మళ్ళా తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర లేదని చెప్పుచున్నారు. చూసారా? ఇప్పుడు మీరు ముఖ్యమైన విషయాన్ని ఏం చేస్తున్నారు? అతిక్రమిస్తున్నారు. అదిదా ఈరోజు మనం చూసేది. అతిక్రమించేది ఇది. ఇప్పుడు ఆచారము ఆచారం పాటించడం వల్ల దేవునికి వాక్యాన్ని ఏం చేస్తున్నాము? నిరర్ధకం చేసేస్తున్నాం, నెరవేర్చకుండా పోతాం. అది ఎంత దోషం, అది ఎంత ఇది కదా.
అంతే ఈరోజు అదే అయిపోయింది. ఈరోజు క్రిస్టియానిటీలో ఏమైపోయిందంటే హిందువులు ఒక 40 రోజులు నిర్ణయించుకొని వాళ్ళు వెళ్తారు. వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది అది. తర్వాత ముస్లింలు ఏమైపోయినారు, వాళ్ళు ఒక 4 రోజుల ముందు నిర్ణయించుకొని వాళ్ళు ఉంటారు. క్రైస్తవులు ఏమైపోయినారు అలాగే లెంత్ డేస్ అని వీళ్ళు అలాగే అయిపోతున్నారు. ఇది ఒక ఆచారంగా పాటిస్తున్నారు. అయితే ఒకరోజు మాత్రమే ఉపవాసం ఉండి పవిత్రంగా ఉండి సరిపోతుందా? 30 రోజులు 40 రోజులు ఉండి సరిపోతుందా? మిగతా రోజు ఇప్పుడు లోకంలో అలాగే జరుగుతుంది. వాళ్ళు 40 రోజులు పవిత్రంగా వెళ్ళి వచ్చేసే సరిపోయింది. వాళ్ళు దేవుడు మరి పిలుస్తారు, తర్వాత వాళ్ళు చేసేది సంబంధం లేకుండా ఉంటుంది. మనది అలా చెప్పలే ప్రభు. మీరు కట్టడ ఆజ్ఞ ఏమి ఇచ్చాను, దేవుడు ఏమి ఇచ్చారు, మీ తండ్రిదండ్రులను సన్మానించాలా, గౌరవించాలా, వాళ్ళ కోపం ఉంది కదా, అది చేస్తున్నారా? మీరు మీరుతున్నారు కదా. అప్పుడు మీరు ఇది ఆచారం చేసి ఏం ప్రయోజనము? ఇది మీరుతున్నారు కదా. తర్వాత చూసినప్పుడు ఇంకేముంది? మీరు సరేలే, యాకోబు 2:10-11 చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచ్చినారు. తర్వాత చూస్తాం ముందు కింద 2:10-11 ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఎవడైనను ధర్మశాస్త్రము అన్ని పాటించి ఒక్క విషయం తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటి ఏమైపోతాడో అపరాధి కదా. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. చూసారా, ఘోరమైన పాపం చేయరు, అయితే ఏదో ఒకటి చిన్న చేసేస్తే కూడా ఏమైపోతారు? ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయిపోతారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని నెరవేర్చి ఒకటి వదిలేస్తే కూడా అపరాధి అయిపోతావు. మంచి స్టూడెంటు, మంచి పిల్లోడు స్కూల్ వెళ్తాడు, కాలేజీ వెళ్తారు, అన్ని సబ్జెక్టులో బాగా 100 తెచ్చేసి ఒక సబ్జెక్టులో 30 తెచ్చేసి ఏమైపోయినట్టు? అన్ని సబ్జెక్ట్ టాప్ ర్యాంకు, అన్ని సబ్జెక్టులు అయ్యో 100కి 100 వచ్చినాయి, కానీ ఒక సబ్జెక్టులో 30 వచ్చినాయి. ఏం చేయాలి ఇప్పుడు? నేను అన్నీ 100 తెచ్చినాను కదా, టాపర్ ఇవ్వచ్చు కదా. అలాగే ఇక్కడ కూడా మీరు అన్ని వాక్యమును అన్ని సత్యాన్ని గ్రహించి అన్నీ చేస్తూ కొన్ని వదిలేస్తే, కొన్ని కాదు ఒకటి వదిలేస్తేనో ఏమైపోతారంట? అన్నిట్లో తప్పి అపరాధే. అదే 10 వచ్చి నేను చెప్పింది, అపరాధి అగును. చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అదిదా, ఒక్క విషయం తప్పిపోయిన ఎడల. ఇలాగే ఆ రోజు పరిసయ్యుల మధ్య వచ్చి చూసినప్పుడు ప్రభు చాలా గొప్ప విషయాలు చేస్తున్నారు. అయితే ముఖ్యమైన విషయాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని ఆజ్ఞను వదిలేస్తున్నారు. దేవుని ఆజ్ఞ వదిలేసి ఆచారాన్ని పట్టించుకున్నారు. అప్పుడు ప్రభుకు చాలా బాధ వేసింది. ఏంది ఇది? మీరు ఆచారానికి ముఖ్యత్వం ఇస్తున్నారు తప్ప దేవుని ఆజ్ఞకి ఏంది? అది ముఖ్యత్వం ఇవ్వాలి కదా. ముఖ్యమైనది ఏది? ఆజ్ఞ ముఖ్యము, సత్యం ముఖ్యము, వాక్యం ముఖ్యము. దేవుని వాక్యము నిరర్ధకంగా చేసేసి ఆచారం పాటించేస్తే ఈరోజు సమాజము అలాగే ఉంది. అయితే సత్యం ఎరిగిన మనం అలా ఉండకూడదు. చేయకూడదా? చేయవచ్చు. అయితే వాళ్ళ నిర్ణయం ఏం చెప్పారు ప్రభు? మీరు ఉన్నట్టుగా ఎవరికి ఏం చేయకూడదు అన్నారు. మీరు ఉపవాసం ఉన్నట్టుగా ఎవరు ఏం చేయకూడదు అన్నారు. తెలియకూడదు. మీ రహస్యం మందు కనపడేది తండ్రికి మాత్రమే. ఏం చేయ? బాగా ముఖం కడుక్కొని నూనె పూసుకొని బాగా ఉండు. తెలియకూడదు, సీక్రెట్. ఒకప్పుడు బహిరంగంగా ఉండింది, ఆవేళ కాలంలో పెట్టారు. ప్రభు వచ్చి అన్ని చట్టదిట్టాలు మార్చేశారు. ఒకరు ఒకదాన్ని విశేషంగా ఎంచుకోవచ్చు, తప్పు కాదు. అయితే ఇంకొకడు ఆయన చూసి ఏం చెప్పకూడదు, అతన్ని తక్కువ మాట్లాడకూడదు, తక్కువ చేయకూడదు, వ్యర్థాన్ని చెప్పకూడదు. అదిదా. అప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి. అప్పుడు మన సత్యవంతులు. మనం కూడా ఆచారంలో జారిపోతే ఏమంటే కొందరు అడిగితే ఏం చేస్తారంటే, ఏమో మా పెద్దలు చేస్తున్నాం. ఏమన్నా ఏమీ లేదు, వాళ్ళు చేస్తున్నాం. అలా చేయకూడదు. లాస్ట్ టైం చూశాను, చాలా బాధ వేసింది. వాళ్ళు ఇచ్చే గంజి కూడా తెచ్చుకొని తాగుతున్నారు. అప్పుడు దుఃఖం అనిపించింది.
మనం దేవుని బిడ్డలు, సత్యవంతులము. మనకంటూ ఒక అన్నిటికీ ఒక ఏమి ఇచ్చారు, నియమ నిబంధన, ఒక కట్టుదిట్టాలు ఇచ్చారు కదా. మనం కట్టుదిట్టిన జారిపోతే అప్పుడు వాళ్ళు చేసే పనిలో పోయి మనము పాల్గొన్నట్టు అయిపోతుంది కదా. అప్పుడు మన వాక్యమును నిరర్ధకం చేసినట్టు అయిపోతుంది కదా. అదే ఇక్కడ మనం చూస్తాం. తీతు పత్రిక 3:8 చూసినప్పుడు, తీతు 3:8. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునవి ఉన్నవి గాని. అదా ఇప్పుడు మనుషులకు ప్రయోజనమైన వాటినే దేవుడు నేర్పించారు మనకి. మంచి ప్రయోజనమైన వాటివి, మనకు అది ఆదరణ కలిగించేది, మేలు చేసేది, మన ప్రాణాన్ని ఏం చేసేది, అదే ఉజ్జీవింప చేసేది, నిర్మలపరిచేది. చూడు ఎంత బాగుంది. చూడు ఏమంటది, ఇవి ఈ మాట నమ్మదగినవి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. అదిదా మనం ఒకే ఊరి, మనం ఎవరి మీద విశ్వాసం ఉంచున్నాం? దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం, దేవదేవుని యందు. అందుకే పేతురు అంటాడు, చూసి నీవెవడని అన్నప్పుడు, నువ్వు సజీవుడు జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నప్పుడు, ఇది నీకు ఎవరు బయలుపరిచారో? తండ్రి. అదిదా తండ్రి నేనేం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అదిదా ఇప్పుడు దేవుని యందు మనం ప్రేమించి విశ్వాసం ఉంచున్నాం. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచున్నారు? క్రైస్తవులు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అయితే దేవుని యందు వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం తెలీదు, ఎరుగని వాళ్ళకి పోయి మాట్లాడలేదు. ఇది అది చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. మనం సత్క్రియలు జాగ్రత్తగా చూడాలి. మంచి క్రియ అన్నీ 10 మందికి పెట్టేది మంచిదే కాదని చెప్పలే, ఉపవాసం ఉండేది మంచిదే కాదని చెప్పలే, కానీ అది జాగ్రత్తగా చూడాలా. ఎలా చేయాలని ఉంది, ఎప్పుడు చేయాలని ఉంది. ప్రభు చెప్పింది మనకు కావాలా, ఎవరు చెప్పింది వద్దు. ఈరోజు ఏమైపోయింది, అందరూ కూడా మనం కూడా అలాగే ఆచారం పాటించి అయిపోతున్నాం. సిలువ దినం వచ్చిందా, దుఃఖపడేది, బాధపడేది, ఏడ్చేది. అయితే ప్రభు ఏం చెప్తున్నారు, మీరు కూడినప్పుడల్లా నన్ను ఏం చేయండి అన్నారు. అంటూ ఒకరోజైనా సిలువ, ఎవరిడే మనం ఏం చేయాలి సిలువని. అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు, నేను సిలువ నేనేం చేస్తున్నాను, నేను ధరించుకొని ఉన్నాను అంటే అప్పుడు ఎప్పుడు సిలువతోనే తిరుగుతున్నాడు ఆయన. ఆ బాధ, ఆ దేవుడు ప్రభు చేసిన రక్షణ ఎప్పుడు ఏం చేస్తున్నాడు, తల పోసుకొని చూన్నాడు. అదేదా ముఖ్యము. ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని ఎప్పుడు, ఎనీ టైం దాన్ని మర్చిపోయేదని అవ్వదు. అదే చెప్పినాడు ప్రభు, ఖచ్చితంగా చెప్పేశారు, మీరు కూడినప్పుడల్లా నన్ను ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ రొట్టెని, ఆ ద్రాక్ష జ్ఞాపకం చేసుకో. ఏమని అర్థము, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోమని. ఏదో ఒక్క దినం చేసేసి ఆ రోజు కాదు, ఆ కాలంలో ఉండింది. వాళ్ళు ఆచారంగా పెట్టారు, దేవుడు పెట్టారు. పస్కా ఏర్పరిచి యేసు ప్రభుకి వచ్చేవరకు అది అటు పాటించమని పెట్టారు. తర్వాత అది ఏమవ్వడాల, నిజమైంది వచ్చినప్పుడు నిరర్ధకం అయిపోవాలి. అది ఒరిజినల్ వచ్చినప్పుడు మోడల్కి పని లేదు కదా. మోడల్ అంటారు, రోల్ మోడల్ అంటారు. డూప్లికేట్ ఎప్పుడో ఒరిజినల్ వచ్చేవారికి, ఒరిజినల్ వచ్చినప్పుడు డూప్లికేట్ ఏం లేదు, అవసరం లేదు కదా. అదే ప్రభు చెప్పారు, నేను వచ్చేసాను కదా, నేను వచ్చి ఏం చేస్తున్నా, ఇప్పుడు నేను నెరవేర్చి చట్టదిట్టాలను మారుస్తున్నాను కదా. అప్పుడు దేన్ని గ్రహించాలా మనం, ప్రభు చెప్పిందే మనం అంగీకరించాలా. అప్పుడు అదే చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మీరు సత్క్రియలు ఏం చేయాలంట, సత్క్రియలు శ్రద్ధగా చేయుట, చాలా జాగ్రత్తగా చేయాలంటారు. బీ కేర్ఫుల్ ఉన్నది ఇంగ్లీష్లో. జాగ్రత్తగా చేయండి. మంచి క్రియలు అనుకోండి, చెడ్డది చేసేస్తే, మేలు చేస్తామని ఇక్కడి చేసేస్తే, వాక్యం మీరిపోతే, మన ఆచారాన్ని పాటించి ప్రభు చెప్పినట్టు దేవుడిని ఇది నువ్వు ఆజ్ఞను వదిలేస్తే, అదిదా మనం 2 మ్యాచ్ చేసి చూడాలి. మనము చేసేది ఆచారమా ఆజ్ఞన? ప్రభు చెప్పిన మనకు చట్టంలో ఉందా? దేవుడు అన్నీ చెప్పేశాడు ప్రభుతో వచ్చి ఏం చెప్తారో వినండి అన్నారు. ప్రభు ఏం చెప్పారు చేయండి అన్నారు. ప్రభు మనకు చివరి ప్రవక్త, దేవుని మధ్యవర్తిగా చివరి మనిషి పంపించినారు. ఆయనే అన్నిటికీ, ఇంకా అన్నిటి కారణభూతుడు ఆయనే. ఏదైనా ఆయనకే దానికి సమర్థుడు, సాధ్యమైన వ్యక్తి ఆయన. అదిదా మనం చూడాలి. అప్పుడు మనము సత్క్రియలు చేస్తున్నాము, మంచి చేస్తున్నామని ఏమే దేవుణ్ణి వాక్యాన్ని వదిలివేయకూడదు.
ముఖ్యమైనది చెప్తాను. ఈరోజు తల్లిదండ్రులను ఎంత బాగా చెప్పారు కదా. మళ్ళీ చూస్తాను అది కూడా కింద 1 తిమోతి 6, 3, 4 వచనాలు. 1 తిమోతి 6వ అధ్యాయము 3, 4 వచనాలు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఏమన్నారు అక్కడ ఒక మాట? సత్యహీనులై. ఏమంటారు? సత్యాన్ని ఏం చేస్తున్నారంట? మళ్ళా పైన ఏం చెప్పారు? ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, అదిదా దేవభక్తికి యేసు ప్రభు చెప్పిన దానికి అనుకూలంగా ఉండాల, మన విశ్వాసానికి అభివృద్ధి చెందేట్టుగా ఉండాల, అది సత్యం వాక్య ప్రకారం ఉండాల. లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేది కాదంట. ప్రభువుకు చెప్పిన సత్యానికి అనుకూలంగా ఉందా? వాళ్ళు పాత నిబంధన చూసి అనుకూలం రాదు. ఆయన ప్రభు చెప్పింది మరి మనకు కావాలా, వాళ్ళకి అర్థం కాదు. ప్రభుని మాత్రం ఆరాధించే వాళ్ళ తెలుస్తుంది. దేవుడిని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఎవరు తెలుస్తుంది? జ్ఞానమును బయలుపరిచేది ఎవరు? దేవుడు. ఆయన వెదికే జ్ఞానమును ఇచ్చేది ఎవరు? దేవుడే. అప్పుడు ఆయన ఇవాళ మనకి ఇచ్చారు. మనం కూడా పోయి వాళ్ళ వల్లే ఎరగని వాళ్ళతో పాటు మనం పోయి చేస్తే మంచి హయ్యర్ స్టూడెంట్ తెచ్చి 10th క్లాసు అట్లా ఇంటర్ స్టూడెంట్ కింద ఈక్వల్గా పెట్టేస్తే ఏమైనా ఉంటుందా? వాళ్ళ నాలెడ్జ్ ఎంత, వీళ్ళ నాలెడ్జ్ ఎంత, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత, వీళ్ళది ఎంత, డిఫరెన్స్ ఉండదు కదా. ఈక్వల్ ఉండాలి కదా. మనం హయ్యర్ క్లాస్ హయ్యర్ నాలెడ్జ్ ఇచ్చారు. దేవుడిని ఒక చట్టదిట్టాలను మనకి ఇచ్చేశారు. ఆయన చేయబోయే ప్రతి కార్యాన్ని బయలుపరిచారు. మనము ఉన్నతమైన అక్కడే మనం కంపేర్ చేయాలా. అందుకే పౌలు గారు చాలా చోట్ల చెప్తాను, నేను ముందున్న వాటి కొరకే ఏం చేస్తున్నాను? వేగిరపడుతున్నాను. ముందున్న వాటి కొరకే, వెనుకున్న వాటిని మరిచి అదిదా పై ఉన్న వాటినే వెతుకుడు అన్నాడు ఆయన. మనం ఎంతసేపు అయినా అదిదా కంపేర్ చేయాలి. ఇక్కడ లోకంలో వాడిని కంపేర్ చేయకూడదు దేవుడికి. ఎందుకంటే వాళ్ళకి అన్నిట్లో తక్కువ ఉన్నారు, తండ్రిని ఎరగలే వాళ్ళు. అప్పుడు మనము సర్కర్యాన్ని పొరపాటు చేసేస్తే అద్దెకి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 12:32, ద్వితీయోపదేశకాండము 12:32, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయో కలపకూడదు, దానిలో నుండి ఏమీయో తీసివేయకూడదు. ఎంత బాగా చెప్పారు చూడండి. నేనిచ్చు ప్రతి మాటను నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయో కలపకూడదు, దానిలో నుండి ఏమీయో తీసివేయకూడదు. అదిదా అక్కడ వచ్చింది బాధ. అక్కడ యేసు ప్రభు వచ్చి చూసినప్పుడు వాళ్ళు కొన్ని ముఖ్యమైన తీసేసి వాళ్ళు ఆచరణ పెట్టేస్తున్నారు. అందుకే అంటున్నారు, ఆయన కోపపడి అంటారు, ఏమి మీరు చేసేది ఏమి? మీ ఆచారం ముఖ్యమైపోయిందా? దేవుని ఆజ్ఞ ఏమైంది? దేవుని చట్టం ఏమైంది? దాన్ని మీరుతున్నారే. ఈరోజు కూడా అలాగే చాలామంది ఆచారానికి పడిపోతారు, అన్నీ చూస్తారు. అయినా దేవుని వాక్యం చూడు. దేవుని వాక్యం ఏం చెప్పింది? అయితే ముఖ్యం. అక్కడ కూడా చెప్తున్నాడు, వాటి ఏమైనా ఒకటి తీసేస్తే మీకు ఏమీ తీసివేయకూడదు. వాడిని నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. వీళ్ళేం చేశారు? ఆచారం కలిపేసి ఆజ్ఞను తీసేశారు. అప్పుడు ప్రభుకి ఎంత బాధ అయ్యాలి. ఇదేంటి, నా తండ్రి ఎంత బాగా చట్టం ఇచ్చారు. అందుకే కోప్పడి వచ్చి ఆయన దేవాలయంలో పలకలను తోసేది. అందుకే ఎందుకో మీరు చేసేది ఏమి? వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ వచ్చింది వ్యాపారము? దేవుని బిజినెస్ వచ్చేసింది. బాధపడుతున్నారు. మీరు చేసేది ఏమిటి? దేవుని ఆజ్ఞని మీరుతున్నారే.
అదిదా మనం చూడాల. మనము సత్యము అనుకోండి, మనం అన్నీ మంచిది అనుకోండి, మంచి క్రియలు అనుకోండి, జాగ్రత్తగా నైస్గా దుష్టుడు ఏం చేస్తాడు, ఆజ్ఞని తప్పించేస్తాడు, ఆచారం అయిపోతుంది. మనం జాగ్రత్తగా మనం పెట్టాలా, తండ్రి మీరు ఏం చెప్పారు కుమారుని ద్వారా, దాన్ని మ్యాచ్ చేసి చూడాలా. ఆయన ఉపవాసం అంటే ఎలా ఉండమన్నాడు, అక్కడ వేరు, ఇప్పుడు ఏమి ప్రభు చెప్పిన లాస్ట్ వచ్చినప్పుడు మీరు ఉండేది జాగ్రత్తగా ఉండండి, ఎవరు తెలియకూడదు. ఆ పరమనందు ఉన్న దేవునికి మాత్రమే చేయాలి మీకు, అదిదా ఆయనకి నీకు మాత్రమే ఉండాల. అప్పుడు చూడండి ఎంత వ్యక్తిగతంగా ప్రతి మనిషి దేవుడిని ప్రేమించాలనేది. అందరూ చేరి మాత్రం కాదు, వ్యక్తిగతంగా కూడా ఏం చేయవచ్చు, దేవుడిని ప్రేమించవచ్చు. అందరూ చెప్పుకొని ఉండేది మాత్రం కాదు, అది లోకానికి తెలిసినట్టు కాదు. అంతరంగంలో మన తండ్రి మన దేవుడు చూసినట్లు మనం ఏం చేయాలి, పవిత్రంగా. అక్కడ ఏం చేస్తాం, ఆచారంగా ఉపవాసం ఉండి చేసే క్రియలు ఎలా చేస్తారంట, నోటి మాట చేస్తారు, హృదయము దేవునికి విరోధంగా ఉంది. అది కూడా చెప్తాడు ఆయన. మళ్ళీ మార్కు సువార్త 7:5 చూసినప్పుడు ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇస్తారు. 5 నుండి నిదానం చదవండి, చెప్తాను. మార్కు సువార్త 7:5. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, అదే చెప్తున్నారు ఇక్కడ, వాళ్ళు ఏమంట, వాళ్ళ హృదయం ఎక్కడ ఉందంట, నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచెదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అదిదా వాళ్ళు ఏం చేస్తున్నారు, పెదవులతో ఏం చేస్తున్నారు, దేవుని కనపరుస్తున్నారు, వేషం వేసుకుంటున్నారు. అయితే ఏమవుతున్నారంట, వాళ్ళ హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, ఏంది మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు. ఇప్పుడు ఏమైపోయింది, మనుషుల ఉపదేశం ఏ ఉపదేశంగా మార్చేశారో దేవోపదేశం. ఇప్పుడు ఏం చూడండి, దాన్ని తీయకూడదు, దాన్ని ఏమాత్రము చేర్చకూడదని ఉంది. ఇప్పుడు ఏం చేసేసారు, ఇక్కడ మానవ ఉపదేశం తెచ్చి దేవ ఉపదేశంగా మార్చేసి బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అదిదా ఈరోజు ఆరాధన ఎలా ఉంది, సమాజంలో లోకంలో క్రిస్టియానిటీ ఎలా ఉంది, లోకంలో చేసే వాళ్ళ ఆరాధన ఎలా ఉంది, వాళ్ళకి తెలియదు పాపం. అయితే దేవుణ్ణి తెలిసిన వాళ్ళు, ప్రభుని అంగీకరించిన వాళ్ళు, దేవదేవుని సత్యమును గ్రహించిన మనము ఎలా ఆరాధిస్తున్నాం, మానవులు కల్పించిన పద్ధతిలో వాళ్ళ ఆరాధన ఎలా ఉందంట, వ్యర్థముగా ఉందంట. వాళ్ళు పెదవులతో ఆరాధిస్తారంట, హృదయము దూరంగా పెట్టుకున్నారంట. ఎట్లా అయిపోయింది ఇప్పుడు, అదిదా మనం ఎక్కడ మిస్టేక్ అవ్వకూడదని దేవుడు ఎదురు చూస్తాడు. నువ్వు దేవుడు సత్యవంతులు, మీరు సత్య సాక్షి, మీరు లోకాన్నే రేపు ఏం చేసేవాళ్ళు, వచ్చి దేవుని చట్టదిట్టాలను మనం నీతిని బోధించేవాళ్ళు. ఇది కాదప్ప, ఇదంతా ప్రభుకి ఇష్టంలో ఎక్కడ నేర్చుకోవాలి మనం, ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాలా, ఏది నీతి, ఏది సత్యము, ఏది మీరుతున్నాము, ఏది మీరకూడదని మనకు తెలుసు. మనం కూడా ఆచారాన్ని పడిపోతే వాళ్ళకి మన తేడా ఉంది. ఏమప్పా అన్ని సత్యం తెలిసి నీకు కూడా వాళ్ళతో పోతావా అంటే, నీకు సత్యం తెలుసు కదప్పా, సత్యవంతుడిగా సాక్షిగా ఉండాలి. సత్యానికి సాక్షి యేసుప్రభు ఎందుకు వచ్చారంట, నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని ఇందుకే పుట్టి తిని అన్నారు ఆయన. అప్పుడు మనల్ని సాక్షిగా పెట్టేసిపోయినారు, మనలో జీవం పెట్టారు, ఆయన జీవాన్ని మనకు పెట్టారు, మనలో వెలిగి నింపారు. అప్పుడు మనం కూడా వెలిగించకుండా మనం కూడా దాచుకుంటూ ఉంటే, ఎవరి కోసం సత్యాన్ని దాచకూడదు, సత్యం సత్యమే, దానికోసం ఎవరు ఏ విషయానికి లొంగిపోకూడదు, మనం వెళ్ళకూడదు, ఆచారాన్ని అయిపోతుంది అది. మళ్ళీ కింద ఏమంటారు, ఇంకా కంటిన్యూ 11 వరకు నిదానంగా చదవండి ఒక్కొక్కటిగా అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. చూడండి, ఇక్కడి నుంచి అక్కడ కంపేర్ చేసి ముందుగా చెప్పేసినాడప్పా, మీరు ఎలాంటి వారని, వేషధారులని. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞనే విడిచిపెట్టేశారంట, ఇప్పుడు మార్చినారు, విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఎందుకంటే మనిషి ఉపదేశం ఏమైపోయింది, అక్కడ ఎక్కువైపోయింది. మానవ ఉపదేశం దేవ ఉపదేశంగా మార్చేశారు కాబట్టి అప్పుడే అదే కంటిన్యూ అవుతున్నారు. మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు
మీ పారంపర్యాచారమును గైకొనుటకు ఉమ్. దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. చూసారా, బొత్తిగా నిరాకరించేసినారంట. ఒక్కటి కూడా పెట్టలేదాడ. ఆచారం వచ్చేసింది. ఈరోజు క్రిస్టియానిటీలో ఆచారం పాటిస్తున్నారు. దాని గురించే చాలా తెగ ఫీల్ అవుతున్నారు. అట్ట చేయాలా, ఇట్ట చేయాలా. అది ఎక్కడ పోతుంది? సత్యానికి అనుకూలంగా ఉందా? సత్య సంబంధంగా ఉందా? ప్రభు చెప్పిన మాటలో ఉందా? ప్రభు నేర్పించారా? ప్రభు చేయమన్నారా? ప్రభు ఏది చేయమన్నా అదేం చేయాలి, మనము అదే చేయాలా, అదే పాటించాలి. ప్రభు చేయమన్నారు. మీ కూడినప్పుడంతా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. అదిదా గొప్ప విషయము. కూడినప్పుడంతా ఎప్పుడైనా సరే 2-3 కూడామా తప్పే లేదు. రొట్టె ప్రభు ద్రాక్షరసం చేసుకునేది అంత మంచిది. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నారు, నేను వచ్చి పర్యంతరం మీరు ఏం చేయాలి వీటిని కూడినప్పుడల్లా కొరింథీయులో చక్కగా ఇచ్చేశారు. అది వదిలేసి సంవత్సరాన్ని ఒకసారి 40 రోజులు ఉపవాసం ఉండి సిలువ జ్ఞాపకం చేసి సరిపోతుందా? ప్రతి దినము ఆయన నిద్ర లేస్తే ఆయన సిలువే మనకు గుర్తు రావాలి. ఆ రక్తము, ఆ రక్షణ లేకపోతే మనం బతికే వాళ్ళం కాదు. అదిదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ఏది ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. మీకు అర్థమైందా? ఈ కోర్ఫాను ఏమన్నారు అక్కడ? కోర్ఫాను ఏం అర్థం? అది దేవార్పితమని అంటే దేవార్పితమని కాదు, ఒక రూల్స్ ఉంది. అది హిస్టరీలో చదివినాం. హిస్టరీలో చూసినప్పుడు ఆ కాలంలో పద్ధతి అంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇవ్వాలా, అయితే అతను గొప్ప మనసు కలిగి దేవుడికి ఇచ్చేసినాడంట, దేవాలయంకి ఇచ్చేసినాడంట. అప్పుడు ఆ మాట చెప్పవచ్చంట, అయ్యో తల్లిదండ్రులు మీకు ఇవ్వాలా, అయితే నేను దేవుడికి మొత్తం కానికి ఇచ్చేసినానే. దేవుడికంటే వీళ్ళు ఎవరు తక్కువనే కదా, దేవుడు ఫస్ట్ కదా. అప్పుడు దానికి ఓకే అంట. ఆ చట్టం ఉంది అంట. ఏదే ధర్మశాస్త్రం చట్టం ఉంది అంట. కోర్ఫాను అంటే ఏమీ కాదంట. మీకు ఇవ్వాలా, నేను దేవునికి మొత్తం ఇచ్చేసినానే అన్నప్పుడు అది ఇవ్వకుండా పోతే తప్పు లేదంట. వీళ్ళకి ఎక్స్క్యూజ్ చేసినట్టు, సహాయం చేసి హెల్ప్ చేసినట్టు అంట. అదే చెప్తున్నారు అక్కడ. కోర్ఫాన్ అంటే ఏదో కాదు, నీకు ఇవ్వాలమ్మా, న్యాయమైతే సత్యమే, అయితే నేను దేవుడికి కాணிక ఇచ్చేసాను అన్నీ, నాదంతా సమర్పణ దేవునికి వెళ్ళిపోయింది అన్నప్పుడు వాళ్ళకి ఇక ఇవ్వాల్సిన అక్కర్లేదంట. అది కోర్ఫాన్ అంటే ఆ పద్ధతి అంట. ఆ కాలంలో వీళ్ళు దాన్ని చక్క పెట్టేస్తారంట. ఇచ్చేసి అయ్యో నేను కోర్ఫాన్ పద్ధతిలో దేవుడికి ఇచ్చేసినానే అన్నప్పుడు వాళ్ళు ఏం చేయకూడదంట, అడగకూడదంట. ఆ పద్ధతి చెప్తున్నారు అక్కడ. అది ప్రభు ఏమంటారు, అయితే మీరు అది చేసేది చర్యా తప్పు కదా, మారుస్తున్నారు. ఏమంటున్నారు? మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఇటువంటిది అనేకములు అన్నీ చూసేశారు ప్రభు. వీళ్ళు చేసేదంతా తల్లిదండ్రులకి అవిధేయులు, తల్లిదండ్రులను దూషిస్తున్నారు, తల్లిదండ్రులకు కాಣಿక ఇవ్వకుండా పోతున్నారు. దానికి అడిగితే దేవాలయం ఇచ్చేసి చెప్తున్నారు. ఏమేమి చెప్తున్నారు? అదేదే చెప్తున్నారు. మీరు మీరుతున్నారు కదా. అనేకములు. ఇంకా లిస్ట్ 11 వరకు చదవండి, ఏమున్నాయి? అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 11 వరకే? 16 వరకు. ఓకే ఓకే, చాలు అంతవరకే. అంటే చూడండి, అప్పుడు వీళ్ళు దేనికి ముఖ్యత్వం ఇస్తున్నారు? ఆచారాన్ని పాటిస్తున్నారు, చట్టదిట్టాలను మార్చేస్తున్నారు, మనుషులు పెదవుల వంటి పలుకుతున్నారు. అప్పుడు ఈరోజు ఎక్కడ ఉండేది వచ్చేసింది. ఇప్పుడు లోకంలో ఉండే ఆచారం వచ్చేసినాయి, లోకంలో ఉండే కట్టుదిట్టాలు వచ్చేసినాయి. ఈ బైబిల్ చెప్పింది ఎక్కడ? అదే ప్రభు చూసినప్పుడు చాలా చాలా ఇంకా నెక్స్ట్ కూడా చూస్తాం. దేవుని చిత్తం అయితే చాలా కోపపడుతున్నారు ఆయన, మీరు ఇలా చేసేది ఎలా? అదిదా మనం కూడా సత్యం వచ్చినాం కాబట్టి మనం సత్యానికే ముఖ్యత్వం ఇవ్వాల. సత్యము ఏం చెప్పింది, ప్రభు ఏం చెప్పారు, అది తెలియదు. మంచిది మరి అనిపిస్తాయి, జారి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనం శిక్షకు పాత్ర అవుతాం. 13వ వచనము 13కు చదివినారా?
కొలసి 2:8. కొలసి 2:8. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. అదే పౌలు కూడా చెప్తున్నారు, మీరు ఎలా ఉండాలా, మిమ్మల్ని ఎవరిని ఏం చేస్తున్నారు, ఎలా చెరపడతాడంట వాడు. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును. ఈరోజు అది అలాగే ఉంటుంది. దానం ధర్మం అనేది లోకము కూడా ఉంది, కాదని చెప్పలేదు. అయితే ప్రభువుని విడిచి జారిపోయేట్టుగా ఉండకూడదు. ప్రభు ఏం చెప్తున్నారు, మీరు ఎవరికి చేయాలంటారు? ఎందుకు ఆ మాట చెప్పారు? చేయవచ్చు. ఎవరికైనా వచ్చినప్పుడు అన్నిళ్ళు కూడా మన దగ్గర వచ్చి అడిగినప్పుడు ఏం చేయకూడదు, కాదనకూడదు. మనము పోయి ఏం చేయలేము, వెతుకొని పోయి చేసే తప్పు కాదు. అయితే ఫస్ట్ ఎవరు చేయమంటున్నారు? విశేషముగా విశ్వాస కుటుంబానికి అదిదా ముఖ్యమైనది విశ్వాస. అప్పుడు మనం చేసేది మళ్ళీ ఏం బయట చేయకూడదా, చెయ్యి. కానీ ఫస్ట్ ఇది ప్రభు వాక్యం నెరవేర్చినాక బయట ప్రభు చెప్పిన సత్యం నెరవేర్చినాకని తర్వాత. కాదని చెప్పలేదు. వస్తారు, మనం చేస్తాము, వాళ్ళు వచ్చేస్తారు. కాదని చెప్పలేము, ఇవ్వాల్సిందే. మనల్ని ఎదుకొచ్చి వాళ్ళు ఇవ్వాల్సిందే. ఎదుకొని పోయిన ఇవ్వకూడదని పోయినప్పుడు మిగిలిపోయింది ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ దేవుని బిడ్డలకే చేయాలి. అప్పుడు మనము దేవుని వాక్యం నెరవేర్చిన వారు అవుతాం. లేకపోతే మీరు వారు అయిపోతాం. అదిదా మళ్ళా 23వ వచనము అక్కడే కొలసి 2:23. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి అని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అదిదా ఈ శరీరానికి చేసే ప్రతి కార్యము అది ఎలాంటి కావు, అది గొప్పది కాదు, దేవునికి గొప్పది కాదు. అయితే శరీరాన్ని ఏం చేసుకునేదానికి అదే ఏమంటాడు, మళ్ళీ చదవండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను. అంటే ఏమంట స్వేచ్ఛ ఆరాధన అంటే సొంత ఇష్ట ఆరాధన, సొంతంగా నేను అనుకునేది చేసేది స్వేచ్ఛ. అదిదా ఈరోజు అలాగ అయిపోయింది. నాకు ఇష్టము, నాకు అనిపించింది నేను చేశాను. వాక్యం చెప్పిందా? ఇప్పుడు స్టూడెంట్ చదువుతున్నారు, వాళ్ళకి క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ తగిన ఆన్సర్ రాస్తేనే ఏమిస్తారు, మార్క్ వస్తుంది. నేను క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ ఒకటి మార్చేస్తే పైన ఒకటే నంబర్ క్వశ్చన్కి 10వ నంబర్ ఆన్సర్ ఎత్తి రాసేస్తే అక్కడే ఉంది, బట్ ఓకే అవుతుందా? దేనికి ఏం చేయాలి, కరెక్ట్గా మ్యాచ్ చేయాలా. ఒకటే క్వశ్చన్ అంటే ఒకటే ఆన్సర్ రాయాలా, 10వ క్వశ్చన్కి 10 ఆన్సర్ రాయాలా. అది వదిలేసి మార్చేస్తే, తీసేస్తే, పోనీ నేను వేరే నాకు గుర్తు వచ్చింది రాసేస్తే అవ్వబోదు. అదే చెప్తున్నాడు. ఏమంట స్వేచ్ఛ ఏమన్నారు అక్కడ? అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను. సొంత ఆరాధన విషయం అది. పర్సనల్ ఉంది కదా, పర్సనల్ నేను అనుకునేది ఏమన్నా చేస్తాను. నా ఒక్కడే ఉన్నాను, నేను దేవుని ఆరాధన ఎలా చేస్తాను. అయితే అది తెచ్చి అందరికీ ఏం చేయకూడదు. ఇంకొకటి నా సొంత ప్లాన్ వేసుకుంటే అది చెప్పేది మీకు చెప్పకూడదు. నేను ఇట్లా నాకు అలవాటు ఉంది మీరు చేయండి అంటే అది ఎక్కడ ఉంది అని చూడాలా. వాక్యంలో ఉందా, ప్రభు చెప్పారా? అప్పుడు ప్రభు మనకు అన్ని ప్రతి ఒక్కటి స్కెచ్ పెట్టి ఇచ్చేశారు. ఆయన ప్రతి చుక్క పెట్టి ఇచ్చేశారు. ఇదిదా చేయాలా, ఇది చేయకూడదు, ఇది పాటించాలా, ఇది పాటించకూడదు. మీరు ఇలాగ తినాలా, ఇలాగ తాగాల, ఇలాగ ధరించాలా, ఇలాగనే నేను విశ్వసించాలా, ఇలాగ వెళ్ళాలా, అన్నిటికీ ఒక కట్టుదిట్టు పెట్టేశారు. లాక్ సిస్టమ్ ఉంది. ఆ నంబర్ పలానికి కరెక్ట్గా పోతేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఆయన పరలోక మార్గం అంటే ఊరికి కాదు. మీరు ఏమంతా కరెక్ట్గా పాటించి జీవించినప్పుడే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడే బుద్ధివంతులైన కన్నిక అవుతారు. లేకపోతే బుద్ధి లేని కన్నిక అయిపోతాం. అదిదే ఇక్కడ, అదిదే ఈరోజు క్రిస్టియానిటీలో అదిదే ప్రాబ్లం. చూసినప్పుడు ఎంత బాగా చెప్తారు చూడు. ఏమంటున్నారు? అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ. అది చాలా గొప్పది ఎంచబడింది. అయ్యో ఎంత గొప్పగా వినయత ఉంది, విధేయం ఉంది, ఎంత మంచిగా ఉన్నాడు అనిపిస్తుంది. అయితే అది వాక్యము సత్యానికి అనుసరణగా ఉందా?
చూడండి 40 రోజులు ఎంత పవిత్రంగా బాగా 5 గంటలకు లేచి 4 గంటలు లేచి స్నానం చేసి బాగా భక్తి పరవశంగా 40 రోజులు బాగా చెప్పులు కూడా ఎగురు నడుచుకుంటా దేవుడు అంటే భయభక్తికి 41 రోజు తల కిందగా ఉంటే అప్పుడు ఏమైనట్టు ఆ భక్తి ఏమైంది? అప్పుడు అదే ఆ వినయం ఏమైంది? అదే వేషమే కదా అది శరీరానికి ఏమి వాళ్ళ బాధ్యత. ఒక సంవత్సరంలో ఒక రోజు ఆయన కొరకు 2 రోజులు ఉంటే సరిపోతుందా? అది కాదు ప్రభు చెప్పింది. నువ్వు ఎప్పుడు విశ్వసించావో విశ్వసించినప్పటి నుండి నువ్వు మరణం వరకు ఏం చేయబడ్డావు. దినదినము నువ్వు దేవుని బిడ్డగా జీవించాలా, మార్పు చెందాలి. అదిదా అన్నాడు ఆయన. అదిదా కావాల్సింది. అదిదా ఇజ్రాయేల్ చెప్పారు. ఏదో వచ్చిన ఆచారం పాటించవద్దండి, చేయకూడదండి. అది హృదయాంతరం నుండి ఏం రావాలా, ఉదయం పుట్టాలా. అదిదా చెప్తారు. చూడండి మత్తయి సువార్త 7, 3, 4, 5. మత్తయి సువార్త 7 అధ్యాయము 7, 3, 4, 5. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకును నీకు తేటగా కనబడును. చూసారా? ఫస్ట్ మనల్ని ఏం చేసుకోవాలంటారు? మనలో ఉన్న తప్పిదాన్ని, మనలో ఉన్న చెడ్డదిని, మనలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా మనం చేయాలా? ఫస్ట్ మనం శుభ్రపరచుకోవాలా. అమ్మ నన్ను వదిలేసేది, అందరినీ చూసేది. ఏమి నీ చొక్కా అట్టుందే, ఏమి నీ డ్రెస్ అట్టుందే, ఏమి నీ తల అట్టుందే. నా తల చూసుకోవాలి నేను, ఏమైంది నా చక్కా చూసుకోవాలా, నా హృదయం చూసుకోవాలా, నా పద్ధతి, నా ప్రేమ, నా భక్తిని చూసుకోవాలా. అయితే ఈరోజు ఏమే ఇక్కడ ఒక టీచర్ మరి చెప్పేదే పని అంటే అది కాదు చెప్పలే, అదే చెప్పినాడు ఆయన. మీరు జీవించాలి, ఫస్ట్ మీరు సరి చేసుకోండి. అందుకన్నారు ఓ అవివేకి వేషధారియా ఏమన్నాడు లాస్ట్లో? వేషధారి, మొదట నీ కంట్లో ఉండ దూలమును చూడు, నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుట. ఫస్ట్ నీ కంట్లో ఉండేది నువ్వు వేషధారి అన్నాడు. ఏమన్నాడు దాని పైన ముందు? వేషధారి. అప్పుడు ఏమని అర్థమో? ఈ రోజంతా సమాజంలో ఉన్న ప్రతి క్రైస్తవులు అలాగే ఉన్నారు, వేషధారిగా ఉన్నారు. మంచివాడుగా చూపించుకుంటున్నారు, ప్రూఫ్ చేస్తున్నారు. మంచివాడు నేను అని. ఎవరికి ప్రూఫ్ చేసుకోవాలి మీ మంచివాడని? దేవుడు. మీ మంచితనము, నా మంచితనం ఎవరికి తెలియాలా? దేవునికి తెలియాలా. వేరే ఎవరికి తెలిసి ఏం చేయపోతారో? ఏమైనా రివార్డ్ ఇస్తారా? ఏమీ ఉండదు కదా. అయితే ఆయన దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర చెడ్డవాడుగా జీవించేది, మీ దగ్గర మంచివాడుగా నటించేది ఎంత మోసం కదా ఇది. అది వాటికి చెప్తున్నారు వేషధారి. నేను ఆయనకి మంచివాడుగా ఉండి మీ దగ్గర ఏమన్నా ఏదైతే కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు, పర్వాలేదప్ప పొరపాటని. ఆయన దగ్గర పొత్తిగా నేను తప్పుగా నడుచుకునేది, మీ దగ్గర చాలా పవిత్రంగా కనపడేది. ఎలా అది? ఇప్పుడు అక్కడ తల్లిదండ్రులు కూడా చెప్పారు, మొన్న చూశాను, చాలా బాధపడాను. వచ్చినారు, వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అతను పెద్ద ఆయన వచ్చాడు. ఒక పిల్లవాడు మిడిల్ ఏజ్ వచ్చాడు, చాలా వీక్ అయిపోయినాడు. ఈయన వీక్ అయిపోయినాడు, వాడు ఇంకా డల్ అయిపోయినాడు. ఏమప్పా ఇంత బాగలేక ఉన్నారు? ఏమంటే ఏం చేసేసారు, మా పరిస్థితి అలా, మమ్మల్ని మోసం చేసేసినారు, ఇలా అయిపోయినాడు. సరే అలా ట్రీట్మెంట్ ఎండ్ అయ్యే లోపల ఇంకొక ఆయన బాగా స్టైల్గా వచ్చి దిగినాడు. ట్రీట్మెంట్కి వస్తున్నాడు. అప్ప వెయిట్ చేయి, ఒక ఆయన ఉన్నాడు, ట్రీట్మెంట్ పోయినాక చేస్తానన్న. సరే వెయిట్ చేశాడు. అంత లోపల ఆయనకి అర్జెంట్ అయిపోయింది. సార్ అర్జెంట్ సార్. సరే పో అన్నాను. వచ్చినప్పుడు చూస్తే షాక్ అయిపోయినాడు ఆయన. వీళ్ళు ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే వచ్చి 1 అవర్ అయిపోయింది, వెళ్ళిపోతారు. అవునా? అప్పుడు వాడు చూసేసి మాట్లాడుతున్నాడు. మీరు ఎట్లా వచ్చినారు ఇక్కడ? ఏమైనా సార్ తెలుసు, ట్రీట్మెంట్కి వచ్చాను. చూస్తే వాళ్ళ బ్రదర్ అంటే ఆయన. ఆ కుటుంబంలో ఆ బ్రదర్ని చాలా ఖర్చు పెట్టి చదివిపించినారు, ఉన్నత చదువు చదివేశారు. ఆయన చదువుకొని ఉద్యోగం దొరికి అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయినాడు, రిచ్ అయిపోయినాడు. ఆ పిల్లోడికి లోన్ తీసి కట్టిన చదువు ఉంది కదా, డబ్బు, ఆ లోన్ పెద్ద అయినా ఈ పిల్లోడు కట్టుకుంటున్నారు. వాళ్ళు షాక్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినాక చెప్తున్నారు, అతను ఎవడో కాదు సార్, మా బ్రదర్ అన్నయ్య పెద్దవాడు.
అతనికి లోన్ పెట్టి మా డాడీ ఎన్నో లక్షలు అప్పులు పెట్టి ఇంకొవరకు లోను ఆయన కడుతున్నాడు, నేను వడ్డీ కడుతున్నాను, ఇంట్రెస్ట్ కడుతున్నా. అతను చదువుకొని ఏమైపోయినాడు తెలుసా? మమ్మల్ని నుండి వెళ్ళిపోయి ఉద్యోగం పోయినాడు, అట్లే సెటిల్ అయిపోయి అట్లే పెళ్ళి అన్నీ చేసుకున్నాడు, ఇల్లు కొన్నాడు, లగ్జరీగా ఉన్నాడు. మేము అతని చదువు కోసం పడిన అప్పులు మేము కట్టుకుంటున్నాం. పరిస్థితి చూసారా? ఒక్క క్షణం దిమ్మ తిరిగింది. వాళ్ళకైతే ఏడుస్తున్నారు వాడిని చూసినప్పుడు. ఏంటి అదేనా? ఇదే సార్ మా బాధ అంటే, ఇదే సార్ ఇతని కోసం చేసిన అప్పులు మేము కట్టుకొని చేస్తున్నాం సార్. అతను చూడండి ఎంత స్టైల్గా వచ్చినారు, పోయినారు. వీళ్ళకి వాళ్ళకి సంబంధమే లేకుండా ఉన్నారు. అదే గవర్నమెంట్ మంచి చట్టాలు ఉంటే అతని కొరకు 12 లక్షలు ఖర్చు అయిపోయి వాళ్ళు పెట్టింది లోన్ అంట, కట్టుకుంటున్నారు. అదే గవర్నమెంట్ మంచి చట్టం ఉంటే ఇలాంటిది చేసి ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు తల్లి ఆయన తండ్రి కదా కష్టపడి, ఇంకొక చిన్న తమ్ముడు, ముగ్గురు కష్టపడి రోజు వాడు కట్టుకుంటున్న వీడి చదువుకి వాళ్ళు వడ్డీ కట్టుకొని అంటే అసలు కడుతున్నారు బ్యాంకులో లోన్గా. ఇదే చట్టం మంచిదిగా ఉంటే ఇలాంటిది ఏం చేయాలి? ఫస్ట్ పెట్టాలి కదా. ఎవరైనా ఇలాగ తల్లిదండ్రులకి ఇలా సోదరులకు మోసం చేయబడు. కుటుంబంలో 5-6 మంది ఉంటారు. కొందరు చదువు రాదు, కొందరు బాగా చదువుతాడని అందరూ కష్టపడి చదివిపిస్తారు. ఆయన ఉద్యోగం వచ్చినాక 5 సంవత్సరాలు అతనంటే అది ఎంత న్యాయం అయిపోతుంది? అన్యాయం కదా. అప్పుడు ఇంతగా వాళ్ళ కుటుంబం అంతా ఎంత ఆయన ఎగేశారు, ఎంత కష్టపడి ఎవరు అందరి కష్టం ఉంది కదా. ఇదే గవర్నమెంట్ సరైనది అయితే చట్టం ఏమి చెప్తుంది? ఇలాంటిది మోసం ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలా? చట్టం పెట్టేస్తే ఇదిదా బైబిల్లో ఉంది. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి ఉంది లాస్ట్ వరకే కాపాడాలా. ఇక లోకంలో ఇదే ఈ బైబిల్ చదివిన వాడైతే చట్టం పెడతాడా? లేడా? ఈ చట్టం నా చేతికి వచ్చినప్పుడు ఎలా చట్టం పెడతాను? బైబిల్ ఏం చెప్పింది? ప్రభు ఏం చెప్పారు? ఇలాగా ఎదిగిన వాళ్ళు అందరికీ రూల్స్ ప్రకారం మీలో నుండి 50% వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా. నీ ఆ శాలరీని కట్ట వెళ్ళిపోవాలి. అమ్మాయి చట్టం పెట్టేస్తాం కదా. లా వచ్చినప్పుడు మనం చేయమా? మన చేతులు బైబిల్ ఉంది కదా. బైబిల్ చట్టం నెరవేర్చాలంటే అదే ప్రభు చెప్పేది. అది ఈరోజు లోకంలో చూడండి. అలాంటిది మనము చూడాల. చూసినప్పుడు బాధ. ఈరోజు చాలామంది అట్లే తిరుగుతున్నారు, చూస్తున్నాం. వచ్చిన వాళ్ళంతా సంబంధమే లేకుండా ఉంటారు. చూస్తే ఇలా అప్పుడు అనిపించింది చూడండి. అదే బైబిల్ ఏం చెప్పింది? ప్రభు ఏం చెప్పాడు? తల్లిదండ్రులను, అన్నదమ్ములను, సహోదరులను ఏం చేయాలా? అందరినీ ప్రేమించాలా. నిన్ను వల్లే నీ పొరుగు వారంటే బ్రదర్నే, సహోదరునే ప్రేమించేవాడు దేవుని ప్రేమిస్తాను వాక్యం ఉంది కదా. నీ కనబడే సహోదరుని ప్రేమించిన వాడు కనబడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? వాక్యం అడుగుతుందా లేదా? నీ సంపాదన వచ్చిందప్ప, ఇప్పుడు నాకు సత్యం వచ్చింది, నా దగ్గర అన్నీ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? నేను అదిదా మనం ఆజ్ఞను మీరకుండా ఉండేది. ఏదో మనం అన్ని పాటించేది, అందరూ వచ్చి చేసేది కాదు. ఒక్కరోజు ఫంక్షన్ చేసి అందరికి పెట్టేది కాదు. ఎప్పుడు మనం ఎల్లప్పుడూ బైబిల్ని ఆధారం చేసుకొని జీవించాలా. బైబిల్ ఆధార ప్రకారంగా మాట్లాడాలా. బైబిల్ ఆధారం చేసుకొని సగం చేయాలా. అయితే అది ఎవరు తెలియకూడదు. అది ఒకటి తెలియకూడదు. మళ్ళీ తెలిసి చేస్తే అది పాపం అయిపోతుంది, అది వేషం అయిపోతుంది కదా. తెలియకుండా చేయాలి. ఎంత జాగ్రత్త చూడండి ఆయన. అందుకే చెప్తున్నారు ఇక్కడ చెప్పినప్పుడు ఎలా మన సహోదరుని చూస్తే సహోదరుని తప్పుదం కనిపెడుతున్నాము. అయితే మనలో ఉండే తప్పిదాన్ని, మనలో ఉండే పాపాన్ని, మనలో ఉండే తప్పిదాన్ని మనం కనిపెట్టకపోతే ఎలా ప్రభుకు ప్రేయర్ అవుతాము? ఎలా వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తాము? ఇప్పుడు ఎదుటి వాళ్ళ అవసరం తెలిస్తేనే నేను ఆయన ప్రేయర్ చేయగలుగుతాను. తెలియకపోతే ఎప్పుడు అదిగా ప్రభు ఎప్పుడు అందరి గురించే ప్రేయర్ చేస్తున్నాడు, అందరి గురించి తపన పడుతున్నాడు. ఆయన అందరి రక్షణ పొందాలని ప్లాన్ చేస్తున్నాడు. మనకు దొరికింది రక్షణ మనకు చాలంటామా? సర్వలోక రక్షణ ప్రభు ప్లాన్ చేసింది. సర్వ మానవ కోటి రక్షణ మనకి ఆ ప్లాన్ ఉండాలి. అప్పుడు మీరు పోయి చెప్పాలి కదా. ఇప్పుడు తిరిగి లేచినప్పుడు ఏం చేయపోతారు? అయ్యో నేను పోయి ప్రభుతో కూర్చుకొని చాలనుకుంటామా? బాధ్యత అయిపోయిందా? కాదు. సర్వ మానవ కోటికి రక్షణ ఎవరికి ఉంది? ఎవరు ప్లాన్? నీకు ప్లాన్ ఉంది కదా. నీలో సర్వ ప్లాన్ తెలిసింది కదా. నువ్వు ఇత్తాలా, అందుకుతా నీకు ప్లాన్. ఇప్పుడు ఎవరో ఒక దూత నిలబడి మనకు బోధిస్తుంది కదా. ఆయన ఆత్మ ఆయన లేకపోతే మనకి ఏమి ఇదే మనకు బయలుపడదు కదా. అదిదా చూడండి. లూకా 5 వరకు అయిపోయిందా? లూకా 11:42. లూకా 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు
పుదీనా సదాప ఉమ్, మొదలైన ప్రతి కూరలోను ఉమ్, 10వ వంతు చెల్లించుచున్నారే కానీ ఉమ్, న్యాయమును దేవుని ప్రేమను ఉమ్, విడిచిపెట్టుచున్నారు. ఉమ్. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చూసారా, అది ఇంకో చోట్ల ఉంది. న్యాయము నీతియు కనికరమును వదిలివేస్తున్నారని ఉంది. అది ఇక్కడ మాత్రం లేవు. అయితే ఉంది, అదే చెప్తున్నారు. ఏమంటున్నారు? అయ్యో పరిసయ్యులారా, ఆ, మీరు ఉమ్. పుదీనా సదాప ఏం అయ్యో అన్నారా? ఆ మాట ఉందా? అయ్యో పరిసయ్యులారా, నేను అయ్యో అంటే మీరు దాన్ని వదిలేస్తారా? కంటిన్యూ చదవాలా? అయ్యో పరిసయ్యులారా, అని చెప్పేటప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాలా? పరిచయులు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత గొప్ప, దేవుణ్ణి తర్వాత ఎవరు? పరిచయులే అంత గొప్ప. ఎందుకంటే దేవుణ్ణి సేవ చేసేవాడు ఆయన. అంత గొప్పగా అనుకున్న వ్యక్తిని ప్రభు ఏమంటున్నాడు? అయ్యో అయ్యో అంటే ఏమని అర్థము? అయ్యో అంటే చాలా ఘోరమైన వ్యక్తి, ఘోరమైన పరిస్థితి ఉంది నీకు అని అర్థం. అయ్యో పరిచయులారా, మీరు మీరు పుదీనా సదాప పుదీనా సదాప మొదలైన ఆ. ప్రతి కూరలోను ఆ. 10వ వంతు చెల్లించుచున్నారే కానీ. చూడండి, చిన్న చిన్న అల్పమైన విషయం అంటది. చిన్న చిన్న విషయము. పుదీనా కొనుక్కుంటే, జీలకర్ర కొనుక్కుంటే, ఏది కొనుక్కున్నా దాంట్లో 10 మంది ఇచ్చేసేది. అయ్యో దేవునికి ఇవ్వాలప్ప, చాలా గొప్పగా ఇచ్చేది. కనపడుతుంది కదా అన్నీ. అయితే న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఎట్లా? ఇదిదా న్యాయమును దేవుని ప్రేమ. ఇప్పుడు ఇవి ఒకవేళ మనం కలిగి ఉండి జీలకర్ర ఇకపోయినా పర్వాలా, పుదీనా ఇకపోయినా పర్వాలా, అని వాళ్ళు చిన్న విషయం ఇచ్చేసి పెద్ద విషయం ఏం చేస్తున్నారు? వదిలిపెట్టేసినారు. అప్పుడు మనము అయ్యో ఆ కాలంలో పరిచయలు ఇచ్చారు, మనం కూడా దశం భాగం ఇచ్చేవచ్చు. అయితే ముఖ్యమైనది ప్రేమ, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఎట్లా? ఇప్పుడు మనం కూడా విన్నాము, విశ్వసిస్తున్నాము, జీవిస్తున్నాము. మనం ఒకవేళ ఇట్లా చేసి ఉంటే, ఒకవేళ ఇంతవరకు ఇలా జరిగి ఉంటే ఎలా? ఇక్కడ న్యాయము నీతిని వదిలేసి చిన్న చిన్న కనిక దశభాగాలు ఇచ్చేసి సరిపోతుందా? దేవుని నీతి, న్యాయము, కనికరం అది కావాలా? దేవుని ప్రేమ కావాలా? దేవుని అందరిని ప్రేమిస్తున్నాడే, దేవుని అందరిని శ్రమిస్తున్నాడే, దేవుడికి అందరికి సహాయం చేస్తున్నాడే. నువ్వేం చేస్తున్నావా? ప్రేమిస్తున్నావా? నీతిగా నడుచుకుంటున్నావా? చూడు, ఆయన అడుగుతున్నాడు మళ్ళా. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానకూడదు, అయితే వీటిని చేయాలా. అయితే వాళ్ళు ఏం చేసినారు? పొత్తిగా ప్రేమను, నీతిని, న్యాయమును మానేశారు. వట్టి దశం బాగా ఇచ్చుకుంటున్నారు పుదీనాలో. ఎంత గొప్ప వాళ్ళు చూడండి. అప్పుడు అందరూ చూడాలని చేస్తున్నారు. అయ్యో ఎంత బాగా చూడు, ఎంత కోపం వచ్చి ఉంటే ప్రభు వాళ్ళు నేరు ఖండిస్తున్నారు. అయ్యో వేషధారులైన పరిచయులారా. ఆడ జనాంగం పిలిచి మళ్ళా ఊరికి అందరిని పిలిచి చెప్తారు ప్రభు. 10 మందికి వాళ్ళ గురించి వాళ్ళకు ఒక తప్పుని చేసి మోపుతున్నాడు ఆయన. రేపు పరిస్థితి మనం కూడా అంతే. మనం కూడా సత్యం విన్నాం, విశ్వసించాం. తిరిగి లేచినప్పుడు మన గురించి అందరూ పిలిచి ఏం చెప్తారో తెలియదు. గొప్పగా చెప్తారా, లేదా పరిచయుల వల్లే మన గురించి అయ్యో వేషధారులైన పరిచయులు చెందిన వారి పని చెప్తారో తెలియదు. చేసి ఉంటే అదే కదా వస్తుంది. ఏది చేసేది వస్తుంది. మేలు చేసిన వాడికి మేలు, కీడు చేసిన వాడికి అంతే కదా. అది నీతి న్యాయమైన దండన కదా. అప్పుడు మనం తెలిసి ఏమన్నా మనం కూడా దేవుణ్ణి ఆజ్ఞ కొరకు మనం ఏమన్నా ఆచారం పాటించేస్తున్నామా? ఆచారం వెళ్ళిపోతున్నామా? లోకంలో అంతే. ప్రతి సంఘంలో పోతే అయ్యో మా పాస్ట్ అయ్యగారు, అయ్యో మా పాస్ట్ అమ్మగారు. ఇక్కడ ఏమి అమ్మగారులు అయ్యగారులే. అందరూ బ్రదర్స్ పేరు ఏం చెప్పారు? అందరూ ఏమి సహోదరులు అయిపోయా. ఎవరికి ఏమి ఘనత ఎవరికి ఇవ్వకూడదు. దేవదేవుడు ఒక్కడే, ఆయన ప్రభు ఒక్కడే. ప్రభుకే పొందుకోలేదు. అంత గొప్ప మాస్టర్ అయిన గురువు ఒక్క మాట గురువుని అనిపించుకోలేదు. ఆయన అనిపించుకోండి కదా, అనిపించుకొని అంటాడు ఆయన. సరే బోధకుడు అంటే ఒప్పుకోనే లేదు ఆయన. దేవుడు తప్ప ఎవడు మంచివాడు లేడప్పా. అదిదా మంచివాడు అయినాను మంచిది మనం ఎత్తుకోకూడదు, దేవునికి ఇవ్వాలి. ఈ మట్టిలో ఉన్న కాలం అంతా అదే. అప్పుడే కదా ఆయనకి ఘనత పైన ఇచ్చారు, మహిమ పైన ఇచ్చారు కదా. అప్పుడు ఇక్కడే మనం ఘనత మహిమ పొందుకుంటే అది మన చేతిలో ఉంది. మనం ఏమన్నా ఈ పరిచయాల వల్లే ఈ లోకంలో ఆచారం పాటించి మనం కూడా దేవుని నీతిని వదిలేస్తే, దేవుని వాక్యం అతిక్రమించేస్తే మన చేతిలో ఉంది, మన హృదయంలో ఉంది, మన వాక్యము ధ్యానించేలో ఉంది, దేవుని అడిగేదిలో ఉంది. దేవా నేను ఎలా జీవిస్తున్నాను, నీ ఒక వాక్యం నిరర్థకం చేయకుండా
ఆ కాలంలో చిన్న విషయం చెప్తున్నాడు ఆయన. మొదట చట్టంలోనే మీరు తల్లిదండ్రుని సన్మానించి, అదే లేదు అక్కడ. ఏది లేదు అక్కడ, అక్కడదా లేదనుకోండి. ఇక్కడి వరకు ఇప్పుడు వరకు ఏం లేదు, అదిదా లేదు, ఏది లేదు. తల్లిదండ్రులు ఏం చేసేది లేదు, మర్యాద లేదు. ఎట్లా ఆశీర్వాదం వస్తుంది, ఎట్లా ఆశీర్వదిస్తారు చెప్పండి? వాళ్ళు రత్నమును పంచుకొని వాళ్ళ కష్టమని పోషించి తిని పెరిగి గొప్ప జ్ఞాని చదువు వచ్చేస్తే మీకు ఏమొచ్చినట్టు, కొమ్ము వచ్చినట్ట. అప్పుడు వాక్యం ఏం చేయనట్టు? మీకు లోకంలో తెలీదు. పాప లోకంలో ఎవడి వాక్యం తెలీదు, మీకు నాకు. అప్పుడు వాక్యం తెలిసి నేను తల్లిదండ్రులను సన్మానించుకుంటా ఉంటే, మా అమ్మ నాకు ఎన్నో మోసం చేసింది, మనం ఏం చేస్తాను ఇప్పుడు? వాక్యం తెలుసు నేను, మా అమ్మని ఏం చేయలేను, నేను మోసం చేయకూడదు, ఆమె నేను ఏం చేయకూడదు, అదే సత్యము. అప్పుడు నాకు తెలిసి కూడా నేను కూడా లోకస్తులు నడుచుకుంటే, అప్పుడు మనం ఆలోచించాలి. మనం వాక్యం ఇచ్చారు, ఇక్కడ ఉండే అల్ప స్వల్ప భూమి ఏముంది, పరలోకంలో ఎంత గొప్ప నిధిని మనకు పెట్టారు. అప్పుడు మనం దాన్ని పోగొట్టుకునేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమన్నా అంటే పోయా, అదిదా మనం జాగ్రత్తగా కంపేర్ చేసి చూడాలి. మలాకి గ్రంథము 2:8-9, మలాకి 2:8-9. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చూపుతారంట? వాక్యముని పక్షపాతం చూపుతారంట. వాక్యముని ఎత్తుకొని పక్షపాతంగా మాట్లాడవచ్చా? నాకు అనుకూలంగా మీకు ఆశీర్వాదంగా మాట్లాడవచ్చా? నాకు నచ్చకపోతే వాళ్ళు తిట్టవచ్చా? అది చెప్తున్నట్టు చూడండి. మీకు అనుకూలంగా వాక్యం ఏం చెప్తున్నారంట? నా మార్గములను మార్గాన్ని అనుసరింపక ధర్మశాస్త్రం బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక. ఏమంట? పక్షపాతులు. విమర్శించే ఇట్లా కూడా పక్షపాతి అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్గంని అనుసరించలేదంట, మార్గం విడిచేశారు. వేరే మార్గం విడిచేసి బోధల విషయం కూడా పక్షపాతం చూపించేది. ఎట్లా అది యేసు ప్రభు ఏమన్నా చూసి పరిచయలు ఒక బోధ, అపోస్తులు ఒక బోధ ఇచ్చారా? ఏమన్నారు అక్కడే? పరిచయలు గురించిన పులిసిన పిండి గురించి జాగ్రత్త ఆయన ముందరే చెప్తున్నారు. వారు చెప్పింది వినుడు, కానీ వాళ్ళు చేసేది మాత్రం ఏం చేయవద్దు అంటారు. ఎందుకంటే చెప్పేది ఎక్కడ చెప్తున్నారు? దేవుని. అది కూడా భేదం పెట్టేస్తున్నారు అక్కడ. అయినను పర్వాలే, ఆయన చెప్పింది వినండి, కానీ వాళ్ళు చేసేది చేయవద్దండి. వాళ్ళ ముందర చెప్తారు. మళ్ళీ ప్రభు అడుగుతారు, ఏం ప్రభు నిజంగా పులిసిన పిండి గురించి కాదు కదా, మీరు ఇంకా వేగంగా ఉన్నారే, వాళ్ళు బోధ గురించి అన్నారు. అప్పుడు ఎవరు? పరిసయ్యులు సద్దుకాయల గురించిన బోధ. ఎంత బాగా చెప్తారు చూడు. అప్పుడు వాళ్ళ ముందరే చెప్తున్నారు, పరిసయ్యులు సద్దుకాయల గురించిన పులిని పిండికి జాగ్రత్తగా ఉండండి. నేరుగా ఏం భయమే లేదు. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప మహానుభావుడు అంటే డైరెక్ట్గా చెప్తాడు ఆయన. అయ్యో చూడండి ఎంత గొప్ప విషయం కదా. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం బోధించేది కూడా పక్షపాతం చెప్పి బోధించేది. ఈరోజు అలాగే ఉంది. ఈరోజు సమాజం అంతా అనుకూలంగా పాషాయి గారిని గొప్పగా పొగిడేట్టుగా బోధ ఉంటుంది. కండిషన్ ఉండదు, ఖండితం ఉండదు, శిక్ష ఉండదు, గర్దించేది ఉండదు. అది గొప్ప బోధ. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఎవరైనా పరిచయాలు వచ్చినప్పుడు ఏమంటున్నారు ఆయన మాటలు? అయ్యో ఎంత మాట ఫస్ట్ ఎత్తడం వాళ్ళని చూసి, పరిచయాలారా మీకు అయ్యో, ఏందప్పా ఈయన దగ్గర మంచి మాట దూరం వస్తే ఈయనేమి ఇట్లా చేపిస్తాడా? అయ్యో వేషధారులారా. ఇంకొక చోట ఏమన్నాడు? సున్నం కొట్టినా ఏమంటారు? సమాధి వల్లే నేరుగా పెట్టుకొని మాట్లాడతారప్ప. అప్పుడేం ఆశీర్వాదం ఇది? ఆయన ఖండించే టైం వచ్చింది, ఖండించేశాడు ప్రభు, అంతే. దాని గురించి ఏమది ఎక్స్క్యూజ్ లేదు. ఖండించాలా ఆయన డిసైడ్ అయిపోయినాడంటే ఎవరిని ముందు వెనకబెట్టేది లేదు. ఖండించేది. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, అపోస్తులు ఏమనుకుంటారు, జనం ఏమనుకుంటారు, ఎవరి గురించిలే. ఆయన ఎవరి కోసం పని చేయని వచ్చినాడో? దేవుని కోసం వచ్చాడు. దేవుని పని అయ్యో అంటే అయ్యో, అంతే. శ్రమ అంటే శ్రమ, వేషం అంటే వేషము. ఏమాత్రము ఈరోజు
సంఘంలో అందరూ ఆశీర్వాదమే చెప్పేది. ఎట్లా? తప్పు చేస్తే కూడా ఖండించేది లేదు, ఘోరంగా జీవిస్తే కూడా ఖండించేది లేదు, చెప్పేది లేదు. అప్పుడు వేషమ కాదా? వేషమే. అదే చెప్తున్నాడు ఇక్కడ 1 పేతురు 5:1-4. 1 పేతురు 5:1-4 తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఏమంట? యేసు ప్రభు శిష్యుడు అంటే ఇటు ఉండాల. చూడండి, నేను మీలోని పెద్దని ఏం చేస్తున్నాను? హెచ్చరించి వార్నింగ్ ఇస్తున్నాను అంటాడు. ప్రభులాగానే మాటలు చూడండి, వార్నింగ్. అదిదా కావాల్సింది. ఇక్కడ ఉన్న వరకు ప్రతి వాడిని ఏం చెప్తున్నారు? అపోస్తుల బోధ హెచ్చరించు, బుద్ధి చెబుతూ. చాలా కోపం ఈరోజు బుద్ధి చెప్తే పిల్లలకి. అయ్యో అబ్బా, మాకు తెలియదా, మేము చదువుకోలేదా? అయితే వాక్యం ఏం చెప్పింది? హెచ్చరించు, బుద్ధి చెబుతూ. ఏం చెన్నాడు? తోటి పెద్దనైన వాళ్ళకి ఏం చెప్తున్నాను? హెచ్చరించు. ఏమని హెచ్చరిస్తున్నాడు? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ఆయన ఎవరు చెప్తున్నారు? తోటి పెద్దలకు చెప్తున్నాడు ఆయన ఒక పెద్దంట. తోటి పెద్దలకు సేవకులకు చెప్తున్నారు. పెద్దలు ఎవరు? ఎదిగిన వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ పెద్దలే. ఇక్కడ ఎవరు ఏమంటే సత్యం తెలియని వాళ్ళైతే అందరూ సామాన్యులు. అందరూ ఒకే సత్యమే తెలుసు, దేవుడిని మర్మంతా తెలుసు, అందరూ పెద్దలే, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ పెద్దలకి చెప్తున్నాడు. ఎలా ఉండమంటున్నాడు? మీరు మందకి బలమి చేత కాక బలవంతము కాదు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను. ఏ మంద అది? దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఇది దేవుని మంద. అక్కడ కూడా చెప్తున్నాడు దేవుని బట్టి. ఫస్ట్లో ఏమంటే దేవుణ్ణి ఏదో వచ్చిందే, దేవుడు క్రీస్తు వచ్చింది. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము. దేవుని చిత్త ప్రకారం. అప్పుడు ఏమి చేసే దేవుని చిత్తం ఉందా? ఈ సంఘం ఎట్లా దేవుని చిత్తం ఏముంది? ఈ సహవాసానికి దేవుని చిత్తం ఏముంది? వీళ్ళని ఎలాగని ఏం చేయాలా? యేసు ప్రభు మార్గంలో ఏం చేయాలా? నడిపించి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయనతో పాటు అందరూ పవిత్ర కన్నిగా ఏం చేయబడాలా? ఎత్తపడాలి. అదిదా గురి. అది చెప్తారు. దేవుణ్ణి చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనస్సుతో. ఏమే చెడ్డ ఆదాయం కొరకు వాళ్ళని ఏమేం చేయకూడదు. చెడ్డ ఆదాయం సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందని పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టు ఉండక. ఏమంట? ప్రభువునైటు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. చూడండి, అప్పుడు కూడా చెప్తున్నా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చూసారా? ఎందుకు ఇదంతా? ఇక్కడ మీరు మాదిరిగా ఉండాలా, ఇక్కడ పరిచయం చేయాలా, ఇక్కడ ప్రభు నెట్టుకుంటూ కాక ప్రభువులాగా ఉండకూడదంట. ఎంత సింపుల్గా ఉండాలంటారు. అప్పుడు ప్రభు వల్లే ఉండాలా. ప్రభు ఎలా ఉన్నారు? సింపుల్గా. వాళ్ళ పాదాన్ని కడిగినారు, అందరి పాదాలను కడిగారు. అలా సింపుల్గా ఉండాలా, గొప్పగా ఉండకూడదు. గొప్పగా ఉరిమేది, కర్దించేది, అరిచేది అటంతా నథింగ్, ఏమి లేదని అర్థము. నువ్వు దానికి లాగిలేమని అర్థము. అవంతా లేదు. సామాన్యుడిగా అందరి వల్లే ఒకటి, అంతే. నువ్వేం స్పెషల్ కాదు. స్పెషల్గా ఉండకూడదు, చూడకూడదు, ఏమి చేయకూడదు. అంతా తోసిపుచ్చాలా. మీరు చేయకూడదు, నేను తీసుకోకూడదు, అన్నీ తోసేయాలా ఎవరైనా. అది చూడండి ఎంత బాగా చెప్తాడు. మందికి మాదిరిగా ఉండుడి.
ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడపారని మహిమా కిరీటము పొందుదురు. చూసారా, వాడపారని మహిమా కిరీటం పొందాలంటే ఇక్కడ సింపుల్గా సాధారణముగా అల్పుడుగా అందరూ ఒకటిగా జీవించాలి. వందలో ఒక్కడుగానే, 100 మంది అంటే ఒక్కడు అంతే, ఒక్కటి ఏమీ లేదు, అందరూ నార్మల్. అందరికీ సత్యం తెలుసు కదా. ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా తెలుసా? ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా బైబిల్లో పోయి పిహెచ్డి చేసి వచ్చినామా? వచ్చిన ఏముంది? ఈ లోకంలో ఉండే పిహెచ్డికి సత్యానికి ఎంత తేడా ఉంది కదా. రక్షణ తెలియకపోతే ఎంత పిహెచ్డి చదివి ఏం చేయాలి? నేను వేద పండితుడు గొప్పగా తీసుకున్నాను డాక్టరేట్, వేద పండితుడు, వేదాన్ని ముగించానని వేద ప్రకారం జీవించకపోతే, వేదం ఉన్న మర్మం తెలియకపోతే, దేవుడు తెలియపరకపోతే ఏం ప్రయోజనమో? ఏమీ లేదు కదా. అప్పుడు సత్యం తెలిసిన వాళ్ళైతే చదువు రాదు, రైటింగ్ రాదు, కానీ విని విని సత్యం నేర్చుకుంటే, ఇప్పుడు ఎంత పిహెచ్డి చేసుకుని జీవించకపోతే ఆమె జీవిస్తే ఏమైపోయింది? చూడు, వినీటి వాళ్ళు విని దేవుని వాక్యం విని ఏం చేయాలా? విశ్వాసం పరిపూర్ణ పరిశుద్ధమైన మగాపరి విశ్వాసం జీవించేస్తే, ఆ సత్యంలో జీవించేస్తే, గొప్ప పిహెచ్డి చేసి బాగా డాక్టరేట్ తీసుకొని సర్టిఫికేట్ పడి ఏం ప్రయోజనం? వేస్ట్. అదిదా మనకి ఇచ్చిన దేవుడు, అదిదా అందరికీ అలాగ వెళ్ళాలంటారు. గొప్పగా ఏమీ లేదు, అందరికీ సింపుల్గా సాధారణంగా వెళ్తుంది. చూడండి, చిన్నలారా మీరు పెద్దలకి లోబడి ఉండుడి. 4 అయిపోయింది, చాలు. 5 వద్దు, చాలు. రోమపత్రిక 14వ అధ్యాయము 5 నుండి 10 వరకు 5 వచనాలు అయిపోయింది, లాస్ట్ ఇదే. రోమపత్రిక 14వ అధ్యాయము 14 5 to 10. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. అంటే ఇప్పుడు ఎవడును తన కోసం బతుకుతున్నాడంటే, నేను, నా కుటుంబము, అంటే నా భార్య, నా పిల్లలంటే, ఎవడును తన కోసము ఏమంట బతకడంట, ఎవడును తన కోసమే చనిపోడు. తన కోసం అన్నప్పుడు ఆపోజిట్ అయిపోతుంది కదా. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అంతే, మనందరూ ప్రభు వారమై ఉన్నాము. ఎవరు మన కోసం ఒకటి కోసం బతికేది కాదు. మనం ఒక్కడి కోసం బతకాలని రాలా, మన కోసం ప్రభు ఇచ్చారు కదా. ఏమిచ్చారు? ప్రాణం. ఆయన రక్తము, ఆయన ప్రాణము, ఆయన బాధ, ఆయన వేదన, ఆయన ఆశీర్వాదం అంతా ఇచ్చేశారు కదా. ఎంతో గొప్ప త్యాగం మనకు మాత్రం కావాలా అని, మనం మాత్రం ఎవరి కోసం ఉండకూడదంటే సువార్థం అయిపోవాలా. ఎవడను అని చెప్తున్నాడు, మన కోసం మనం ఏం చేయకూడదంట. ఎవడను మన కోసం మనము బ్రతకము, మనం చనిపోయినను బ్రతికినను ఎవరి కోసమే? ప్రభు కోసం. అది తీర్మానించుకోవాలా. దేవా, నువ్వు ఈ సంఘంలో ఉంచావు, మా మరణ వరకు ఈ సంఘానికి ఎలా నేను ఆదరణగా చేయాలా, ఈ సంఘాన్ని ఎలా నేను మెరుగుపరచాలా, ఈ సంఘంలో అందరూ నిత్యత్వం పొందడానికి నా వంతు ఏం చేయాలా, నా బాధ్యత ఏం చేయాలా, ప్లీజ్ నాకు దయచేయము. నా మరణ వరకు సంఘాన్ని కట్టుదిట్టంగా తీసుకో. అది తీర్మానించి, ఆయన చూడు ఎంత బాగా తీర్మానించుకుంటే చెప్తున్నాడు. ఆయన ఒక సంఘ పెద్ద కాబట్టి ఆయన ఎంతగా తీర్మానించున్నాడు. ఆయన ఎంత రాశాడు చూడండి. ఎంత త్యాగం, మనసు ఎంత త్యాగం చేశాడు సంఘం కొరకు, సేవ కొరకు. ప్రభువులాగా వచ్చేసాడు ఆయన. అప్పుడు మనము ఊరికే పోయి పైన కూర్చోపెట్టేసి అధికారం ఇచ్చేసి, మీకు ఎవరికి చేయకపోతే, ఇక్కడ చేసి అలవాటు లేకపోతే ఆడపై ఏం చేస్తారు? ఇక్కడ న్యాయం చేసే అలవాటు లేదు, నీతి చేసే అలవాటు లేదు, పంచిపెట్టే అలవాటు లేదు, కట్టెతిన అలవాటు లేదు. చూసి చూడకుండా పోతే మీ చేతులు అంత గొప్ప ఆశీర్వాదం ఏం చేయాలా? మూట కట్టి పెట్టాల్సింది. అలవాటు లేదు కదా. ఏమంటారు? అన్నీ ఉంది అంట, అల్లు ఉన్నట్లేముందంట, అలాగే అయిపోతుంది. అన్ని ఆశీర్వాదం ఇచ్చేసి మీకు అలవాటు లేకపోతే, అన్నీ అలవాటు ఇక్కడ చేసుకోవాలా. నేను దేని కొరకు బతుకుతున్నా,
ఈ యుగలోకంలో వేషం వేసుకుని వేషధారులుగా బతుకుతున్నానా, లేదా యేసు ప్రభు ఇచ్చిన సత్యవాక్ కొరకు బతుకుతున్నానా, లేదా ఆయన ఇచ్చిన సంఘం కొరకు సహవాసం కొరకు బతుకుతున్నానా? మనల్ని మనం ఏం చేయాలా? ఏం చేయాలా? మనల్ని ఉపేక్షించాలా, సరి చెయ్యాలా. ఇంతకాలం అందితే ఈ లోకం వేషం ఏమైపోతుంది, ఒకరోజు గర్దించిపోతుంది. అయినా మన వేషము వచ్చి నిలబడి చూపిస్తారు ఎలా ఉన్నారు, ప్రతి క్రైస్తవుడు ఎలా ఉన్నాడు, సత్యం చెప్పుకొని ఎలా ఉన్నాము. అదే మనం డిసైడ్ చేయాలి, తీర్మానించుకోవాలి. మనల్ని మనము శుద్ధిపరచాల. దేవా, ఒకవేళ నేను సువార్థంగా ఆలోచించిన మన్నించు. ఇంకనైనా నా ప్రాణం ఉన్నవరకు నీ చిత్త ప్రకారంగా ఈ భూమిలో ఎవరికి సహాయకుడుగా, ఎవరికి ఆదరణగా, ఎవరికి రక్షణార్థముగా, ఎవరికి మంచిగా, ఎవరు నీ వాక్య ప్రకారంగా అతిశయపడకుండా, ముఖ్యంగా ఏం చేయకూడదు, అతిశయపడకూడదు. అది కొంత చేసి అతిశయపడి ఉంది కదా, అది చేయకూడదు. ఎక్కడ ప్రభు కానీ అపోస్తలు కానీ పడనేలేదు. చూడండి, కొట్టించుకునేది కూడా వాళ్ళు ఉమ్మి వేసుకునేది కూడా గొప్ప గౌరవంగా అనుకున్నారు. ప్రభు కొరకు ఏమనుకున్నారు వాళ్ళు? ఇక్కడ అవమానం, అయ్యో మనలో ఒక మాట అన్నేసి ఏమైపోతారు? ప్రభు ఎంత అనిపించుకున్నారు, ఎంత ఉమ్మి వేసుకున్నాడు. అపోస్తలు ఎలా కొట్టించుకున్నారు? అపోస్తలు పౌలు ఒక పట్టణంలో కొట్టి తీసుకొని బయట పడేస్తే తిరిగి లాక్కొని వచ్చి నిలబడి ప్రే చేసి వచ్చినప్పుడు తిరిగి ఎడిగే వస్తున్నాడు ఆయన. ఏమప్పా, ఎవరినో కొట్టే చోటు తిరిగి వస్తారా? ఆయన వెళ్తున్నాడు అక్కడికే. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలా. ప్రభు కొరకు సమస్తం భరించడానికి ఏముండాలి, వాళ్ళు సిద్ధంగా ఉండాలి. కావున మనం చేయాల. మనం మొదటి వచ్చి చెప్పిన ప్రకారము మనము ఆచారం వల్ల ఏం చేయకూడదు. దేవుడిని ఒక ఆచారం వల్ల దేవుని వాక్యం అతిక్రమించకూడదు. మనం తెలియకుండా అతిక్రమించేస్తాం. అది జాగ్రత్త చూడాల. అక్కడ అలాగా అలవాటు అయిపోయినారు. అక్కడి నుంచి పాటించుకొని వచ్చి లాస్ట్లో యేసుప్రభు వచ్చినప్పుడు అన్నీ మాయగా వేషగా ఉన్నారు. అలాగే ఖండిస్తున్నారు ఆయన. ఇలా వేషం వేసుకున్నారప్ప మీరు? వీళ్ళు తిడుతున్నారు అపోస్తలు. మీరు కూడా గ్రహించలేదా? అవివేకులే ఉన్నారా? మందంగా ఉన్నారా? అప్పుడు మనం ఎలా ఉన్నాం? కాబట్టి ఈ దినాన్ని మనము ఈ వాక్యాన్ని గ్రహించి, అంగీకరించి, తీర్మానించి ఆ ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మన సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.